నమస్తే. నిన్న మాట్లాడుకున్నాం మనము మన గోశాలలో పచ్చిగడ్డి అనేది అవి ఎరగవు. దాదాపు 5-10 సంవత్సరాల నుండి ఓన్లీ వరిగడ్డే. ఆవులకి పచ్చిగడ్డి ఈలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టే నేను చాలా రోజుల నుండి ఈ ఆవులు పోరాటం అంటే ఈ ఆవులను పెట్టాలా, మన స్వదేశీ ఆవుల్ని డెవలప్మెంట్ చేయాలా, స్వదేశీ ఆవులు మిల్క్ తాగి చాలా ఆరోగ్యంగా ఉండాలా. ఈ సమాజం అంతా స్వదేశీ ఆవులు 1 లీటర్ ఇచ్చినప్పటికీ దాన్ని బతికించుకోవాలా, ఆవులను బతికించుకోవాలనే ఉద్దేశంతో చాలా రోజులు ఇంకా ఫైట్ చేస్తూ ఉన్నాను. నా లైఫ్లో ఒక రాజకీయంగా కావాలన్నా ఎదిగిపోవచ్చు, రియల్ ఎస్టేట్గా కావాలన్నా ఎదిగిపోవచ్చు, లేదా వేరే ఏ జాబ్ అయినా చేసి టక్కని సంపాదించి పెద్దోళ్ళు కావచ్చు. కానీ ఈ అగ్రికల్చర్లో ఈ ఆవులు కానీ దాంట్లోనే కొన్ని వాల్యూస్తో కూడిన ఇవి చేయాలంటే చాలా కష్టం. అంటే కెమికల్స్ లేని పంటలు పండించాలంటే చాలా కష్టం. అదేవిధంగా వచ్చేసి మన హెచ్ఎఫ్ ఆవులు లీటర్లు పాలిచ్చే ఆవులను పెట్టుకోకుండా మామూలుగా మన స్వదేశీ గోవులను పెంచాలంటే చాలా కష్టం. అదేవిధంగా మిల్లెట్స్, అండకొర్రలు, కొర్రలు, సజ్జలు, అరికలు, వరికలు ఈ విధంగా వచ్చేసి 5-6 రకాలైన మన ఇండియన్ రైస్ సిస్టమ్ని పండించి ఉత్పత్తి చేయాలంటే చాలా కష్టం. రైస్ అయితే ఈజీగా ఉత్పత్తి ఎక్కువ వస్తుందని చెప్పి ఈరోజు రైస్ తిని దాన్ని ఇంకానే 3/4 భాగము వ్యాధులు అయిపోయిందనమాట. ఈ నాటీ కోళ్ళను వచ్చేసి మనము ఉత్పత్తి చేసి ఈ నాటీ కోళ్ళను తినే సిస్టమ్కి తీసుకొని రావాలంటే కష్టం. ఎందుకంటే బ్రాయిలర్స్ ఒక ఇంజెక్షన్ ఇస్తే ఇమ్మీడియట్గా కోడి ఉత్పత్తి అయిపోతుంది, కోడి లావ్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేసి ఏమైతే 1 మంత్లోనే మనకు గ్రోత్ వస్తుంది. 45 days to 1 monthలో మనకు ఒక సుమారు 4-5 కేజీలు కోడి కావాలన్నా మనం తయారు చేసుకోగలుగుతాం. కాబట్టి సుఖానికి అలవాటు పడిపోయి ఫాస్ట్గా గ్రోత్కి మనము భిన్న క్వాంటిటీ ఎక్కువ రావాలా, లాభాలు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ వ్యాపార దృష్టితోనే ఆహారాన్ని తయారు చేసుకొని తినే పరిస్థితికి వచ్చేసినాం. మనమును ఇప్పుడు వచ్చేసి ఒక నాటి కోడి సార్ చాలా ఎక్కువ అవుతుంది అనేసి మామూలుగా బ్రాయిలర్ చికెన్ అలవాటు పడిపోయినాం. అదేవిధంగా ఒక మిల్లెట్స్ రైస్ ఎక్కువ రేటు పెడితే మిల్లెట్స్ రైస్ తినేదానికంటే మామూలు నార్మల్ ఇడ్లీ తిందాంలే అనే దీనికి మనం వచ్చేసినాం. కాబట్టి ఆటోమేటిక్గా దానికి మూల్యం చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాం. డాక్టర్లందరికీ మనకు కోట్లు వెచ్చిస్తూ ఉన్నాం, లక్షలు డాక్టర్లకు మనం పెడతా ఉన్నాం. కాబట్టి మళ్ళీ మనము పాతకాలానికి రావాల్సిన పరిస్థితులు ఉంది. మన బిజినెస్లు చేసుకుంటానే, మన బిజీ లైఫ్ చూసుకుంటానే మనము ఎక్కడో అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కొద్ది సపోర్ట్ చేసుకుంటా మెల్లిమెల్లిగా మనం వచ్చేసి అగ్రికల్చర్ని మనము ఏదైతే అనారోగ్యాలకి మనము పడకుండా ఉండేటటువంటి వ్యవసాయ పద్ధతులను మనం అలవర్చుకుంటా ముందరకు రావాల్సిన పరిస్థితి ఉంది. మనం మాట్లాడుకున్న విధంగానే ఈ పచ్చిగడ్డిని డెవలప్మెంట్ చేసేదానికి ఇత్తనం అంతా కూడా తయారు చేసి పెట్టినాము. ఇదే పలంనేరులో వచ్చేసి కొంచెం వరకు నా వల్ల అయినంత వరకు ఉండే భూముల్లోనే కొద్దిగా వచ్చేసి డెవలప్మెంట్ చేసుకొని వచ్చినాం. ఇదంతా వచ్చేసి ఆల్రెడీ క్రాసింగ్ అయింది, నెక్స్ట్ పంటకి రెడీగా ఉంది. ఇదంతా ఇత్తనానికి అనేసి వదిలిపెట్టినాము. ఇదే కాకుండా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కొత్తగా వచ్చేసిందని ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాము. ఇక్కడ జొన్నలంతా ఇక్కడ వేసి మీరు చూడొచ్చు, ఆల్రెడీ మొలకలు వచ్చింది జొన్నలో, చూడొచ్చు మొలకలు వచ్చింది. అది జొన్నలంతా ఇక్కడ మొత్తం అంతా మొలకలు వచ్చింది, జొన్నలు వేసినాము. అది కాకుండా ఫారం గడ్డి కూడా వచ్చేసి ఈ మధ్య లైన్లో ఫారం గడ్డి అంతా ఇక్కడ పెట్టాలని చెప్పనేసి చూస్తూ ఉన్నాము. ఈ విధంగా వచ్చేసి ఒక 3 feet గ్యాప్ వదిలి లైన్స్ వేసుకున్నాము. మామూలుగా వచ్చేసి పెద్దదైనా గుమ్ములు పెద్దవైనా దీనికి ఒక 1.5 feet గ్యాప్ ఇచ్చినాము. ఫారం గడ్డి ఒక మొక్కకి 1.5 feet గ్యాప్ ఇచ్చి ఇట్లా ఆల్మోస్ట్ అలా ఒక 3 to 3.5 feet గ్యాప్ ఇచ్చి ఒక దగ్గర 4 feet గ్యాప్ ఇచ్చి మొత్తము ఫారం గడ్డి వేయించినాము. ఆల్మోస్ట్ 1.5 acre to 2 acres వచ్చేసి ఈ పచ్చి గడ్డిని వచ్చేసిందని మనము ఉత్పత్తి చేయాలనేది దీనంతా కూడా వచ్చేసి చేపిస్తూ ఉన్నాం. కాబట్టి ఆవులకి మంచిగా పచ్చి గడ్డి, వరిగడ్డి, రాగి గడ్డి ఇట్లా అన్ని విధాలుగా చాలా వెరైటీస్ ఉంది. వాటిలన్నిటిని మెల్లిమెల్లిగా మనం వచ్చేసి
కొత్తగా ఇంకా వేరే ఏమేమి ఉన్నాయనే దానిపైన మనం ఇంకా కొంచెం వరకు పోవాల్సి ఉండాది. జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, రాగులు, పాతకాలం ఇంకా ఔషాకు, పెద్ద వేప చెట్లు, ఇంకా విధాలైన రకరకాలైన ఆహారపు ఇవి ఉన్నాయి. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఒక 10 lakhs లో ఎకరం లాగా దూరాభారంలో ఎక్కడైనా అడవుల ప్రాంతాల్లో అక్కడ తీసుకొని ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లా మన ట్రస్టుల ద్వారా ఇంకా కొంతమంది ఫండర్స్ అంతా అక్కడ కలెక్ట్ చేసి ఈ అగ్రికల్చర్ ని డెవలప్మెంట్ చేసేదానికి చాలా పునాదులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉండాలి. ఇప్పుడు వచ్చేసి ఇండియాలో ఇండస్ట్రీస్ భయంకరంగా వస్తూ ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ పైన వచ్చేసి మనము గొప్పగా ఆరోగ్యకరమైన అగ్రికల్చర్ ని అలవాటు చేసుకునే దానికి ఇంక పైన మెల్లిమెల్లిగా స్టెప్స్ తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న మనం మాట్లాడుకున్న విధంగా గోశాలలో వరిగడ్డతోనే ఆవుల్ని 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుండి పచ్చిగడ్డి చూడలేదు ఆ ఆవులు. కాబట్టి పచ్చిగడ్డిని కూడా గ్రోత్ చేసేదానికి కొంతమంది సహకారం తీసుకొని మెల్లిమెల్లిగా స్టెప్స్ తీసుకున్నాం. ఇది ఇట్లే ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10 సంవత్సరాల పోరాటం, 10 ఏండ్ల పోరాటం ఇది. కానీ ఓటమి అయ్యిండొచ్చేమో కానీ ఎప్పుడూ పోరాటాన్ని వదలలేదు. ఇది ఇట్లే కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. ఇది తప్పకుండా వచ్చేసి కొన్ని వేల లక్షల కోట్ల ఆవులు సంతోషంగా పాలిచ్చి ఈ భారతదేశం మళ్ళీ ఆరోగ్యవంతమైన దేశంగా మారేదానికి ఈ భారతీయ విశ్వవిజేత మిషన్, ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ ఈ 2 పాటుపడతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమః శివాయ.